శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్భావివ సంపృక్తౌ వాగర్భ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం నిన్నటి రోజున అనుగ్రహ ప్రసారం జరిగినటువంటి ఆ సుదర్శనుడు ఎంత వైభవాన్ని పొందుతున్నాడు అన్న విషయాన్ని పరిశీలన చేస్తున్నాం. ఆ క్లీన్ బీజాక్షరాన్ని నిరంతరం ఉపాసించినటువంటి కారణం చేత ఆ తల్లి అన్ని విధములా అనుగ్రహించడం కోసం అక్షౌహిణి సైన్యం ఆయన వెనక వెడుతున్నట్టుగా కనపడేటట్టు చేసింది. దానితో పాటుగా ఒక గొప్ప ధనస్సుని, బాణాన్ని, కవచాన్ని బహూకరించింది. శృంగిబేరపురాధీశుడితో స్నేహాన్ని కల్పించింది. అవతల కాశీరాజు సుబాహువు యొక్క కుమార్తె అయినటువంటి శశికళకి స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు సుదర్శనుణ్ణి వివాహమాడు అని చెప్పింది. ఇప్పుడు సుదర్శనుడు శశికళ పంపించినటువంటి విప్రుని యొక్క సందేశాన్ని విన్నవాడై ఆయన బయలుదేరి కాశీపట్టణానికి వెళుతున్నాడు, స్వయంవరానికి. స్వయంవర మంటపానికి బయలుదేరుతుంటే తల్లి అయిన మనోరమ భయపడింది. అక్కడ యుధాజిత్ ఉంటాడు, అక్కడ శత్రుజిత్ ఉంటాడు. ఏ సైన్యము లేకుండా వెడుతున్నటువంటి ఈ పిల్లవాణ్ణి వాళ్ళు సంహరిస్తారేమోనని బెంగ పెట్టుకున్నదై ఆమె పరమ పూనికతో నీకు భగవతి రక్ష నిరంతరము ప్రసరించుగాక, ఆమె నిన్ను కాపాడుగాక అని ఆ తల్లి ప్రార్థన చేస్తోంది. ఇటువంటి ప్రార్థనలు ఆణిముత్యాలు. వీటిని మనం స్వీకరించి ప్రతిరోజు ఇంట్లో భగవతి ముందు మనం కానీ ప్రార్థన చేస్తే అనేక కార్యాల మీద బయటికి వెళ్ళేటటువంటి పిల్లలకి, భర్తకి, భర్త ప్రార్థన చేస్తే భార్యకి, కుటుంబానికి నిరంతరం రక్షణ కలుగుతుంది. అంత గొప్ప ప్రార్థనని వ్యాస భగవానుడు ఈ ప్రకరణంలో చేర్చి ఉన్నారు. ఆ తల్లి మనోరమ అంటోంది, అగ్రతస్తేంబికా పాతు పార్వతీ పాతు పృష్ఠతః పార్వతీ పార్శ్వయో పాతు శివః సర్వత్ర సాంప్రతం వారాహి విషమే మార్గే దుర్గా దుర్గేషు కర్హిచిత్ కాళికా కలహే ఘోరే పాతు త్వాం పరమేశ్వరీ మండపే తత్ర మాతంగీ తథా సౌమ్యా స్వయంవరే భవానీ భూపమధ్యే తు పాతు త్వాం భవమోచనీ గిరిజా గిరిదుర్గేషు చాముండా చత్వరేషు చ కామగా కాననేష్వేవం రక్షతుస్త్వాం సనాతనీ వివాదే వైష్ణవీ శక్తిరవతా త్వాం రాహూత్వః భైరవీ చరణే సౌమ్యా శక్తూనాం వై సమాగమే సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణి. మనోరమ అంది, నీ ముందు భాగంలో అమ్మవారు పార్వతీదేవిగా, వెనక భాగంలో ఇంకొక రూపంతో, ఈ పక్కన ఇంకో రూపంతో, ఏదో మంటపంలోకి వెడితే మాతంగిగా, భూపతుల మధ్యలో భవానిగా, ఆ తల్లి నువ్వు గిరిదుర్గాల్లో ఉంటే గిరిజగా, నువ్వు ఇంకొక చోట ఏదో వివాదం సంభవించిన చోట ఉంటే వైష్ణవీ శక్తిగా, ఇలా సర్వకాలములయందు అమ్మవారు అనేక రూపములతో నీకు అన్ని వేపులా నిలబడి నిన్ను రక్షించుగాక. ఇన్ని మాటలెందుకు? సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి. ఆ భువనేశ్వరీ స్వరూపం ఉందే అది సర్వదా సర్వదేశేషు, కాలము దేశము రెండింటినీ కీర్తనం చేసింది. నువ్వు ఏ ప్రదేశమునందు నిలబడినా, ఏ కాలమునందు నిలబడినా భువనేశ్వరీదేవి నిన్ను రక్షించుగాక. కాబట్టి సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణి. కనీసం పైవి రాకపోతే ఈ ఒక్క శ్లోకాన్ని సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణి అని మన పిల్లలు బయటికి వెడుతున్నప్పుడు మనం జగదంబకిని ప్రార్థించి అమ్మవారి పేరు మీద రక్ష పెట్టి పంపిస్తే ఎక్కడ బుద్ధి వచ్చేటటువంటి సంఘటనను తట్టుకోలేక వైక్షుభ్యం పొంది వారు ప్రమాదములకు లోనవుతారో దానినే కదా ప్రమాదం అని పిలుస్తాము. బుద్ధి పనిచేసినది ప్రమాదం ఎందుకు అవుతుంది? కాబట్టి ప్రమాద వేళ ఏర్పడినప్పుడు ఆ దేశములో, ఆ కాలములో భువనేశ్వరీ స్వరూపంతో అమ్మవారు బిడ్డల్ని రక్ష చేస్తుంది. కాబట్టి అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. ఎందుకైనా మంచిదని మనోరమ కూడా కొడుకైనటువంటి సుదర్శనుడితో కలిసి వివాహ మంటపాన్ని చేరుకుంది. అక్కడికి చేరుకున్న తర్వాత యుధాజిత్తు కూడా తన మనవడైనటువంటి శత్రుజిత్తుతో కలిసి వచ్చాడు. ఆయన సుదర్శనుడు వచ్చాడని తెలియగానే రాజు కానివాడు,
నా చేత వెతకబడుతున్నవాడు, భారద్వాజాశ్రమంలో తప్పుకున్నవాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ పిల్లవాడిని చంపేస్తానన్నాడు. కేరళదేశాధిపతి అన్నాడు, అన్యాయేన త్వయా పూర్వవసౌ రాజ్యాత్ ప్రమాసితః దౌహిత్రాయర్పితం రాజ్యం బలవన్ నృపసత్తమ. నువ్వు ఇంతకు పూర్వం అన్యాయంగా పిల్లవాడి రాజ్యాన్ని నువ్వు తీసుకుని శత్రుజిత్తుకు అప్పచెప్పావు, అంతవరకు బాగుంది. ఇది ఇచ్ఛాస్వయంవరం. ఆ పిల్లకి నచ్చితే సుదర్శనుడి మెల్ల దండేస్తుంది. నువ్వెవరు సుదర్శనుడిని చంపేస్తాను, ఆ పిల్ల పెళ్లి చేసుకోకూడదనడానికి? నువ్వెవరు బలవంతంగా ఆ పిల్లని నీ మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తానడానికి? ఇది ఇచ్ఛాస్వయంవరం అయినప్పుడు ఆ పిల్ల ఎవరినైనా ఎంచుకునేటటువంటి హక్కు ఉందన్నారు. ఈలోగా రాజులందరూ సుదర్శనుణ్ణి పిలిచి అడిగారు, ఏమయ్యా ఎవరి బలం చూసుకుని ఇక్కడికి వచ్చావు? ఒక పక్కన యుధాజిత్తు నిన్ను సంహరించాలని చూస్తున్నాడు, దేని కొరకు వచ్చావు? నీకేమిటి బలం అని అడిగారు. ఆయన అన్నాడు, న బలం న సహాయో మే న కోశో దుర్గ సంశ్రయ న మిత్రాణి న సౌహార్ది న నృపా రక్షక మమ. నాకు బలం ఏ విధమైన సహాయము లేదు, కోశము లేదు, దుర్గము లేదు, సైన్యము లేదు, మిత్రులు లేరు, సుహృత్తులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. కానీ ఎవరున్నారు? నేను ఇక్కడికి రావడానికి కారణం ఒక్కటే, నా తల్లి అయినటువంటి భగవతి నన్ను ఇక్కడికి వెళ్ళమని ఆదేశించింది. కాబట్టి నాణ్యచికీర్షితం మేద్యామమాహ జగదీశ్వరి తయా యద్విహితం తచ్చాభవితాద్యన సంశయ నశత్రురస్తి సంసారే కోప్యత్ర జగదీశ్వరాః సర్వత్ర పశ్యతో మేద్యా భవానీం జగదంబికాం యక్కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజాః శాస్తా తస్య మహావిద్యాం నాహం జానామి శత్రుతాం యద్భావి తద్వైభవితా నాన్యథా నృపసత్తమాః కా చింతా హ్యత్ర కర్తవ్యా దైవాధీనోస్మి సర్వదా. ఆయన అన్నాడు, నాకు బాహ్యంలో బలం లేకపోవచ్చు, నా వెనక, నాలో, నా పక్కన, నా ముందు, నా పైన ఎప్పుడూ ఉండి నన్ను రక్షించేటటువంటి జగదంబ యొక్క చరణారవిందములను నమ్ముకున్నవాణ్ణి నాకు మీ ఎందుకు శత్రుత్వం ఎందుకుంటుంది? నా హంజాన అనిశత్రుతాం. నాకు అసలు శత్రుత్వం అన్న మాటే లేదు, నేను దాన్ని చూడను. నాకు అంతటా నామరూపాత్మకమైన ప్రపంచంలో నాకు జగదంబ ఒక్కతే కనపడుతూ ఉంటుంది. కాబట్టి నాకు ఎవ్వరితోటి విరోధం లేదు. నేను కూడా ఇక్కడికి స్వయంవరానికి ఒక రాజకుమారుడిగా వచ్చాను అన్నాడు. ఈలోగా తన కుమార్తె అయినటువంటి శశికళ కేవలం సుదర్శనుణ్ణే వివాహం చేసుకుంటానంటోంది అని ఆమె తల్లి ద్వారా, తన భార్య ద్వారా విన్నటువంటి సుబాహువు చాలా చింతించి, అమ్మా ఆయన రాజ్యభ్రష్టుడు, పైగా యుధాజిత్తు సంహరిద్దాం అనుకుంటున్నాడు, తల్లి ఆయన్ని ఎందుకు వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు నువ్వు? ఇంకెవరినైనా వివాహం చేసుకోమని అడిగాడు. అంటే ఆవిడంది, నాన్నగారు నన్ను ఇచ్ఛాస్వయంవరానికి వెళ్ళమంటున్నారు, నన్ను ఎవరినో ఒకరి మెడలో పూలదండ వేయమంటున్నారు, అసలు నేను స్వయంవర మంటపంలోకి ఎందుకు రావాలి? నా మనసులో అంబికాదేవి యొక్క ప్రచోదనం చేత సుదర్శనుడు సుప్రతిష్ఠితమై ఉన్నాడు. నేను మనసా ఆయనకి భార్యనై ఉన్నాను. మనసా భార్యనైనటువంటి నేను పూలదండ పట్టుకుని రాజులందరూ నన్ను చూస్తుండగా నడుస్తుంటే ఈమె నా మెళ్ళో దండేస్తుందేమో, నాకు భార్య అవుతుందేమో అని వాళ్ళు మానసికంగా భావన చేస్తే నేను ఆనాడు వ్యభిచారము చేసిన దానిని కాన, పతితను కులతను కాన, నేను మనసా సుదర్శనుణ్ణి వరించినప్పుడు మంటపంలోకి ఎందుకు వెళ్ళాలి? సుదర్శనో మయా పూర్వం వృత్త సర్వాత్మనాపితః తమృతేనాన్యథా కర్తుమిచ్ఛామి నృపసత్తమ వివాహ విధినా దేహి కన్యాదానం శుభే దినే సుదర్శనాయ నృపతే యదీచ్ఛసి శుభం మమ. నాన్నగారు మీరు బెంగ పెట్టుకోవద్దు, నన్ను రాత్రికి రాత్రి సుదర్శనుడికిచ్చి వివాహం చేసేయండి. నా కుమార్తె హతం చేసింది, అతన్ని తప్ప వివాహం చేసుకోనండి, కాబట్టి వివాహం చేసేశాను. మీ అందరూ పెళ్లి భోజనం చేసి వెళ్ళిపోమ్మని ఆ రాజులకి చెప్పండి. ఇంకా తర్వాత వాళ్ళందరూ కలిసి మీద పడి చంపుతారంటారా? ఏ తల్లి నాకు స్వప్నంలో కనపడి సుదర్శనుణ్ణి వివాహం చేసుకోమని ప్రచోదనం చేసిందో ఆ జగదంబిక యొక్క అండ సర్వదా మాకు ఉంటుంది. ఒకవేళ ఆ తల్లి జగదంబిక యొక్క అండ ఉన్నప్పటికీ కూడా మాకు ఆపద రావడం అనే మాట ఉంటుంది చూశారు, అది ఎప్పటికీ కళ్ళ. ఒకవేళ నిజంగా ఈ రాజులందరూ ఒకవేళ సుదర్శనుణ్ణి చంపగలిగితే, వాళ్ళందరూ కట్టుకున్నంత ఆపద తీసుకురాగలిగితే, ఆనాడు నేను సుదర్శనుడితో కలిసి సహగమనం చేస్తాను తప్ప నేను మాత్రం వేరొక రాజు మెడలో పూలదండ వెయ్యను అని నిశ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పేసింది. కాస్త సమయం తీసుకున్న వాళ్ళ రేపు పొద్దున్న ఏ విషయమో నిర్ణయిస్తాను, నా కూతురు నా మాట వింటలేదని రాజులతో పైకి వచ్చి చెప్పి ఆ రోజు రాత్రి కాశీరాజు అయినటువంటి సుబాహువు తన కుమార్తె అయినటువంటి శశికళని
సుదర్శనుణ్ణి ఆయన తల్లి అయినటువంటి మనోరమ సమక్షంలో తన కూతుర్ని శశికళని కన్యాదానం చేసి వివాహాన్ని పూర్తి చేసేశాడు. తెల్లవారింది, రాజుల దగ్గరికి వెళ్ళి నా కూతురు నా మాట వినలేదు, సుదర్శనుణ్ణి వివాహం చేసుకుంటానంది, వివాహం అయిపోయింది, నేను మీ అందరినీ ప్రార్థన చేస్తున్నాను, క్షమించమని అడుగుతున్నాను, నా తల మీ పాదముల మీద ఉంచుతున్నాను, మీ అందరూ వివాహ భోజనాన్ని స్వీకరించి వెళ్ళండి అన్నారు. కొందరన్నారు కూతుర్ని అదుపు చేయలేకపోయాడన్నారు, కొందరన్నారు మమ్మల్ని అవమానించాడు ఇక్కడికి పిలిచన్నారు, కొందరన్నారు పోనీలే ఎవరు మాత్రం ఏం చేస్తారు, మీ కూతురులా భావించండి అంటున్నాడుగా, పెళ్లి భోజనం చేసి వెళదామన్నారు. యుధాజిత్ అన్నాడు, ఎలా ఈ సుదర్శనుడు ఆమెని భార్యగా స్వీకరిస్తాడో నేను చూస్తాను, నా మనవడికే ఇచ్చి పెళ్లి చేస్తాను, నేను కాశీపుర వీధుల బయట కాపు కాస్తాను, ఈ సుదర్శనుడు భార్యని తీసుకుని వెడుతున్న సమయంలో సుదర్శనుడిని సంహరించి ఆ పిల్లని నా మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. కేరళాధిపతి అటువంటి ప్రతిపాదనని తిరస్కరించాడు. అయినా యుధాజిత్ ఇటువంటి మనస్సంకల్పం ఉన్నటువంటి రాజులందరినీ కూడా తీసుకుని ఆ సైన్యములతో కాశీ పట్టణానికి బయట మోహరించాడు. అయినా కూడా శశికళ అంది, నాన్నగారు మీరు భయపడద్దు, మీరు మాకు ఏమిద్దామనుకుంటున్నారో అటువంటి సంభారములతో రథంలో మమ్మల్ని ఎక్కించి కాశీ పట్టణానికి బయటికి తీసుకెళ్లి విడిచిపెట్టండి, మాకు సర్వదా అమ్మవారి యొక్క కృప ఉంటుంది. ఏకపాలగితాద్వా బహవో వా భవంతి చేత్ కిం కర్తవ్యం తదా తాత వివాదే సముపస్థితే వివాహం విధినా కృత్య సంవిధాస్యతి చండిక యన్నామ కీర్తనా దేవా దుఃఖౌఘో విలయం వ్రజేత్ తాం స్మృత్వా పరమాం శక్తిం కురు కార్యమతంద్రిత. కాబట్టి నాన్నగారు భయపడద్దు, మాకు సర్వవేళలా అమ్మవారు ఉంది అని శశికళ చేసినటువంటి బోధ చేత ప్రేరితుడైనటువంటి సుదర్శనుడు తానివ్వగలిగినటువంటి సంభారములను, ఏనుగులను, గుర్రములను, రత్నములను, దాసదాసి జనాన్ని ఇచ్చి కాశీ పట్టణానికి బయటికి తీసుకెళ్లి విడిచిపెట్టడానికి మనసు రాక తాను కూడా సైన్యంతో కలిసి సుదర్శనుణ్ణి తన కుమార్తె అయినటువంటి శశికళని రక్షణ కల్పిస్తూ వెనక బయలుదేరి వెడుతున్నాడు. ఈ వెడుతున్నటువంటి సందర్భంలో వియ్యోత్రాలైనటువంటి మనోరమని పిలిచన్నాడు, అమ్మా నాకున్నదొక్క కూతురు, ఈ రాజ్యాన్నంతటినీ కూడా సుదర్శనుడికి ఇచ్చేస్తాను, కాశీ రాజ్యాన్ని సుదర్శనుడు పరిపాలిస్తాడు, నేను ఆయన దగ్గర సర్వసైన్యాధిపతిగా ఉంటాను, లేదంటావా రాజ్యంలో సగభాగాన్ని సుదర్శనుడికి ఇస్తాను, నా కళ్ళ ముందు ఈ పవిత్రమైన కాశీ పట్టణంలో రాజ్యం చేస్తూ కూతురు అల్లుడు ఉంటే సంతోషంగా జీవితం గడిపేస్తానమ్మా అన్నాడు. ఏమీ పర్వాలేదు, బెంగ పెట్టుకోకండి, జగదంబ ఉంది, ఆవిడ రక్షించి తీరుతుందని వాళ్ళ విశ్వాసం. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ అమ్మవారు ఉంది. విశ్వాసం లేకుండా చేసేటటువంటి ఎంత పూజ ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ ధైర్యంతో బయలుదేరి వెడుతున్నారు. వెనక సుబాహువు కూడా తన సైన్యంతో కలిసి వచ్చాడు. తీరా కాశీ పట్టణాన్ని దాటి పొలిమేరలు దాటేటప్పటికీ అక్కడే సైన్యంతో విడిది చేసి ఉన్నటువంటి యుధాజిత్ వీళ్ల మీద యుద్ధానికి వచ్చాడు. ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో ఒక్కసారి ఆకాశ మార్గంలో ఆ గగన మార్గమునందు తల్లి సింహాసన స్థితయై దర్శనమిచ్చింది. ప్రాతుర్బభూవ సహసా దేవీ సింహోపరిస్థిత నానాయూధరారమ్యావర వరాభూషణభూషిత దివ్యాంబర పరీధాన మందార సత్కృసంయుత తాం దృష్ట్వా తే దభూపాలా విస్మయం పరమంగతాః. అక్కడ తల్లి దివ్యాంబర పరీధాన మందార సృక్షు సంయుత, ఆ తల్లి ఒక సింహం మీద కూర్చుని ఆకాశంలో అనేకమైనటువంటి ఆయుధాలతో, అనేకమైనటువంటి భూషణాలతో, దివ్యమైనటువంటి వస్త్రాన్ని ధరించినదై ఆ తల్లి దర్శనమిచ్చింది. దర్శనమిస్తే సంతోషపడిపోయినటువంటి సుదర్శనుడు సుబాహువుని పిలిచి, అదిగో చూడవయ్యా తల్లి, పశ్య రాజన్ మహాదేవి ఆగతాం దివ్య దర్శనాం అనుగ్రహాయ మే నూనం ప్రాతుర్భూత దయాన్విత నిర్భయోహం మహారాజా జాతోస్మి నరయాదపి సుదర్శన సుబాహుశ్చ కామలోక్య వరాననం ప్రణామం చక్రతుస్తస్యాముదితౌ దర్శనేన చ. చాలా సంతోషించినటువంటి ఆ సుబాహువు సుదర్శనుడు కూడా, అమ్మా మమ్మల్ని రక్షించడానికి వెనక తగినంత సైన్యం లేదని, ఇంతమంది రాజులు కలిసి మా మీద పడ్డారని, ఇంకా కాళ్ళకి పారాని ఆరనటువంటి నా కూతురికి వైధవ్యం కల్పించాలని వ్యగ్రమైన మనస్సుతో కూడుకున్నవాడై యుధాజిత్తు నా అల్లుణ్ణి సంహరించాలని ప్రయత్నం చేసి ఎదురుగుండా ఇంత సైన్యంతో నిలబడితే, నిన్ను నమ్మి ఉన్నటువంటి నా అల్లుడి యొక్క భక్తికి
లొంగిపోయిన దానవై అనుగ్రహించడం కోసమని ఒక సాకారమైనటువంటి రూపు దాల్చి ఆకాశమునందు ఇంత గొప్పగా మాకు దర్శనమిచ్చావా అమ్మా అని ప్రార్థన చేశాడు. కానీ ఇంత గొప్పగా ఆ తల్లి జగదంబికయే ప్రత్యక్షమైన యుధాజిత్తు యొక్క మనస్సు మాత్రం మారలేదు. ఒక్కొక్కడికి లోపల పట్టుకున్నటువంటి అహంకారం ఒక పట్టాన పోతుందండి. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, ఎద్దు బతికున్నన్నాళ్ళు హంబా హంబా అంటుందిట. హంబా అంటే నేను నేను అని. నేను నేను అన్నందుకు దాన్ని తోలుతో చేయబడినటువంటి పటకా లాంటి దాంతో కొడుతుంటారు. చురుక్కు చురుక్కని తగులుతుంది, మెడ మీద పుండు పడుతుంది. తోకతో తోలుకోలేదు, మెడ విసరలేదు. ఎద్దు పుండు కాకికి నొప్పా అని కాకి వచ్చి పుండు మీద వాలి పుండులో ఉన్న మాంసాన్ని తింటుంటుంది. బండి కట్టేవాడు ఆ కురుపు పక్కకి పెట్టి పైన ఆ బండికి సంబంధించిన రాట పెడతాడు. కదులుతున్నప్పుడు ఆ పుండు ఆ రాటకి మెడకి మధ్యలోకి వస్తుంది. అది నలిగిపోయి నెత్తురు కారుతున్నా లాగుతుంది. అయినా హంబా అండం మానలేదు. చిట్ట చివరికి చెయ్యకూడని దారుణమైన పని చేసి ఆ ఎద్దుని బలవంతంగా చంపేవాడికి ఇచ్చేశాడు. దాని మెడ కోసేశాడు. దాని తోలు తీసి డప్పు చేసి కొడితే అప్పుడు కూడా ఇంకా ఢామ్ 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 అంది, వదలలేదు. దాని తోలు తీసి చెప్పులు కుట్టి కాలు కింద వేశారు. కిర్రు 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 అంది, అప్పుడు కూడా అహంకారం వదలలేదు. దాని కడుపులో ఉన్న నరాలు తీసి దండికి కట్టి దూది మధ్యలో పెట్టి ఏకుతూ కర్ర పెట్టి కొట్టారు. కొడితే అప్పుడు ఆ నరం తూహు తూహు అంది. నేను నేను అని నువ్వు నువ్వు అందిట. తూహు తూహు అని ఎద్దు యొక్క ప్రేగులు అరిచిన తర్వాత ఎద్దుకి ఆ జన్మకి విడిపోయేటటువంటి సంస్కారం పొందింది అంటారు రామకృష్ణ పరమహంస. నేను నేను అన్న మాట ఎంత ప్రమాదమో, నువ్వు నువ్వు అన్న మాట ఎంత గొప్పదో, ఈశ్వర సంకీర్తనం ఎంత గొప్పదో మనకి చూపిస్తారు. కాబట్టి యుధాజిత్తుకి అంత తొందరగా అహంకారం విడుతుందా? ఆయన అన్నాడు, కిం భీతాహ కామినీం వీక్షా సింహోపరి సుసంస్థితాం నోపేక్ష హి మహాభాగా హంతవ్యోత్ర సమాహితైః హత్తైనం సంగ్రహీష్యామః కన్యాం చారు విభూషణాం నాయం కేసరినా దత్తాం చేత్తుమర్హతి జంబుకః. ఒక సింహము చేతిలో ఉండేటటువంటి వస్తువుని నక్క ఎత్తుకుపోతున్నట్టుగా నామనవడైనటువంటి శత్రుజిత్తు పొందవలసినటువంటి శశికళని ఈ సుదర్శనుడు పట్టుకుపోవడమా? ఒక ఆడది సింహం మీద కూర్చుని ఆకాశంలో కనబడితే మాత్రం మనం భయపడతామా? వెళ్ళండి, వెళ్ళి ఆమెను కూడా ఈడ్చుకురండి, యుద్ధంలో వీళ్ళందరినీ సంహరిద్దామన్నాడు. ఈ మాటతో ఇంత అహంకరించేటప్పటికి అమ్మవారి యొక్క సింహం ఒక్కసారి విజృంభించింది. ఒక్కసారి ఆవిడ యొక్క చేతులలో ఉన్నటువంటి ఆయుధములలోంచి పుంఖానుపుంఖలంగా బాణ పరంపర ఆయుధ విశేషములు వచ్చి మీద పడ్డాయి. అమ్మవారి సంకల్పం జరిగితే ఎంతసేపండి ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఆ యుద్ధంలో యుధాజిత్తు అతని మనవడైనటువంటి శత్రుజిత్తు మొదలైనటువంటి వారు శత్రు సైన్యాలు అన్ని మరిచిపోయాయి. ఆనాడు సుబాహువు స్తోత్రం చేశాడు. మామగారు కదండి, తన కూతురు పసుపు కుంకాలు నిలబడ్డాయి, ఎంత సంతోషపడిపోతాడు. నమో దేవ్యై జగద్రాత్యై శివాయై సతతం నమః దుర్గాయై భగవత్యై తే కామదాయై నమో నమః నమః శివాయై శాంత్యై తే విద్యాయై మోక్షదే నమః విశ్వవ్యాప్తై జగన్మాతర్జగద్దాత్రై నమః శివే నాహం గతిం తవ ధియా పరిచింతయన్మయి జానామి దేవి సహున కిల నిర్గుణాయాః అంటూ, అమ్మా నువ్వు సగుణ రూపంలోనూ ఉంటావు, నువ్వు నిర్గుణమైనటువంటి యథార్థమైన నీ స్వరూపంలోనూ ఉంటావు. తల్లి ఈ లోకమునకంతటికీ కూడా శుభ పరంపరలను ఇయ్యగలిగినటువంటి శక్తి కలిగిన దానవు. ఓ తల్లి, ఇవాళ నువ్వు ఇటువంటి సాకార రూపాన్ని ధరించి నా కూతురు యొక్క పసపకుంకాలు నిలబెట్టడానికి, నిన్ను నమ్ముకున్నటువంటి నా అల్లుడికి రాజ్యప్రాప్తిని కల్పించడానికి, శత్రుశేషాన్ని సంహరించడానికి ఆకాశంలో ఇలా ద్యోతకమై తల్లి నువ్వింత అనుగ్రహించావు. అమ్మా, నీ పాదముల మీద సాంజలిబంధకంగా నా శిరసుంచి నమస్కరిస్తున్నాను అని ఆనాడు అడిగితే తల్లి ఎంతో సంతోషించి నీకేం వరం కావాలో అడగమంది. సుబాహువు ఒక వరం అడిగాడు. తవ భక్తి సదా మేస్తూ నిశ్చలా హ్యనపాయిని నగరే త్వయా మాతః స్థాతవ్యం మమ సర్వదా దుర్గాదేవీతి నామ్నా వైత్తం శక్తిరిహ సంస్థిత రక్షార్తయా చ కర్తవ్యా సర్వదా నగరస్య యథా సుదర్శనస్త్రాతో రిపుసంఘాతనామయ తదాత్ర రక్షా కర్తవ్యా వారణాస్యాస్త్వయాంబికే యావత్ పురీ భవేద్ధూమౌ సుప్రతిష్ఠా సుసంస్థిత. అమ్మా, నీవు నా చేత పరిపాలింపబడేటటువంటి కాశీ పట్టణంలో
దుర్గాస్వరూపంగా వెలిసి నిరంతరము నా పట్టణాన్ని నా రాజ్యాన్ని కాపు కాస్తూ భక్తులైన వారందరికీ దర్శనమిస్తూ వారి పూజలు అందుకుంటూ మేమందరం నిన్ను దర్శనం చేసుకునేటటువంటి భాగ్యాన్ని మాకు కృప చేసి మా కాశీ పట్టణంలో తల్లి నువ్వు వెలిసి ఉండమ్మా అని ప్రార్థన చేశాడు. అందుకని కాశీపట్టణంలో ఆనాడు యుధాజిత్తుతో సుదర్శనుడికి జరిగినటువంటి యుద్ధంలో ఆకాశ మార్గంలో ద్యోతకమైనటువంటి తల్లి కాశీపట్టణంలో దుర్గాదేవిగా వెలిసింది. రాజన్ సదా నివాసో మే ముక్తిపుర్యాం భవిష్యతి రక్షార్థం సర్వలోకానాం యావత్తిష్టతి మేదిని. ఆ తల్లండి, రాజా నువ్వు ఇంకా ఏమీ బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఈ భూమి ఎంతకాలం నిలబడుతుందో అంతకాలము ఈ లోకాన్నంతటినీ కూడా రక్షించడం కోసమని దుర్గా అనబడేటటువంటి పేరుతో నన్ను నమ్మినటువంటి భక్తజనులైనటువంటి వారిని కష్టముల నుంచి గట్టెక్కించడానికి, వాళ్ళని బాధలకు గురి చేసేటటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ నుండి భక్తుల్ని రక్షించడానికి నేను కాశీపట్టణంలో వెలిసి ఈ లోకము ఈ భూమి ఎంతకాలం ఉంటాయో అంతకాలము రక్షణ భారాన్ని నేను స్వీకరిస్తాను అని తల్లి ప్రతిజ్ఞ చేసింది. తర్వాత ఆ సుదర్శనుణ్ణి పిలిచి వెళ్ళి నువ్వు హాయిగా పట్టాభిషేకం చేసుకుని ప్రజలందరినీ కన్నబిడ్డలలా పరిపాలించు అని చెప్పింది. ఆ సుదర్శనుడు అయోధ్య పట్టణానికి చేరుకుని తల్లి అయినటువంటి ఆ మనోరమతో కలిసి ఆ పినతల్లి అయినటువంటి ఆ లీలావతి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను కావాలని నీ కుమారుణ్ణి నా సోదరుణ్ణి సంహరించలేదు, నీ తండ్రిని నేను కావాలని సంహరించలేదు, మేము ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయిన పర్యంతము నన్ను చంపడం కోసమని నిరంతరము వెంటాడి వేధించి పగపట్టినటువంటి నీ తండ్రి నేను అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆ శశికళని వివాహం చేసుకుందామని స్వయంవర మంటపానికి వెడితే అక్కడ కూడా పెద్ద ఉద్ధతి చేసి చిట్ట చివర శశికళకిచ్చి సుబాహు నాకు వివాహం చేసినా ఇంకా నిన్నగాక మొన్న పెళ్లైనటువంటి కొత్త పెళ్లి కూతురు యొక్క భర్తనైన నన్ను చంపి ఆమె పసుపు తారాలకు దూరం చేయడానికి కూడా సిద్ధపడి ఆమెని తన మనవడికే ఇస్తానని దృఢమైన సంకల్పంతో యుద్ధానికి సిద్ధపడి అమ్మవారే ప్రత్యక్షమైన అమ్మకి ఒక్క నమస్కారం చేయకుండా వ్యగ్రతతో ప్రవర్తించినటువంటి నీ తండ్రి కుమారుడు తమ యొక్క ప్రవర్తన చేత పడిపోయారు తప్ప నా అంత నేనుగా వాళ్ళని చెనకి బాధ పెట్టి సంహరించిన వాళ్ళను కానమ్మా, నన్ను మన్నించు తల్లి, నీకు దుఃఖము కలిగితే నీ మనసు బాధపడితే నన్ను మన్నించు తల్లి అని పాదములు పట్టుకుని నమస్కారం చేశాడు. అంతటి ధర్మాత్ముడు, అంతటి వినయశీలి సుదర్శనుడంటే ఆ తల్లి అంది, నాకు తెలుసునైనా నా కుమారుడు నా తండ్రి మరణించడంలో నీ పాత్ర లేదు, వాళ్ళు నేను చెప్పినా వినలేదు, నీ తాతగారిని సంహరించినదాదిగా వాళ్ళ మరణ పర్యంతము వాళ్ళు కక్షతో కూడుకున్నటువంటి ప్రవర్తనతో ఉండిపోయారు. తన మనసుని తాను నిగ్రహించుకోని వాడు, తన మనసుని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకోనటువంటి వాడు ఎలా అభ్యున్నతిని పొందుతాడు? కాబట్టి వాళ్ళు అభ్యున్నతిని పొందలేకపోవడానికి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మయే కారణం తప్ప అందులో వ్యగ్రతతో కూడిన నీ ప్రవర్తన ఎంత మాత్రమూ లేదని నాకు తెలుసు. కాబట్టి నువ్వు సంతోషంగా రాజ్యం చెయ్యి, నాకు శత్రుజిత్ ఒకటి నువ్వొకటి కాదు, నా కుమారుడే రాజ్యం చేసినట్టు, కాబట్టి సంతోషంగా పట్టం కట్టుకోమంది. అప్పుడు ఆయన అన్నాడు, సుముహూర్తంలో తనకి పట్టాభిషేకం చెయ్యడానికి ఆ మంత్రులందరూ సిద్ధపడుతుంటే పురోహితుల్ని పిలిచి, నాకు పట్టాభిషేకం చెయ్యడానికి ముందు సింహాసనం తథాహైమం కారయిత్వా మనోహరం సింహాసనే స్థితాం దేవీం పూజయిష్యే సదాప్యహం స్థాపయిత్వా సమే దేవీం ధర్మార్థకామమోక్షదాం రాజ్యం వశ్చాత్కరిష్యామి యథా రామాభిధికృతం పూజనీయా సదా దేవీ సర్వైర్నాగకరైర్జనైః మాననీయా శివాశక్తి సర్వకామార్థసిద్ధిదా. మొట్టమొదట ఈ మంటపానికి మూల శుభప్రదమైనటువంటి ప్రదేశంలో చక్కటి దిక్కుకి తిరిగి ఉండేటట్టుగా బంగారు సింహాసనం మీద అమ్మవారి మూర్తిని పెట్టండి. అమ్మవారికి పూజ చేసి ఆవిడికి నమస్కరించి ఆవిడ ఆశీర్వచనం అందుకుని నాకింత అభ్యున్నతినిచ్చిన ఆ తల్లి అనుగ్రహంతో ఆవిడ ప్రతినిధిగా నేను ఈ రాజ్యం చేస్తానన్నాడు. తల్లి ఎంతో సంతోషించింది. అప్పటి నుంచి అయోధ్యలో నవరాత్రి వైభవం ప్రారంభమైంది. దేవీ నవరాత్రులు ఎలా చెయ్యాలో, శరత్కాలంలోనే వాటిని ఎందుకు చెయ్యాలో, ఆశ్వీజ మాసంలో శారదా నవరాత్రులు ఎందుకు చేస్తారో వ్యాస మహర్షి మనకి రేపటి రోజున వివరణ చేస్తారు.
కాబట్టి చక్కగా కళ్యాణ ఘట్టం పట్టాభిషేక ఘట్టంతో ఇవాల్టి ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేసి దేవీ నవరాత్రులు సశాస్త్రీయంగా ఎలా చెయ్యాలో రేపటి రోజున మనం తెలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై వత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.